హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మనం నర్సరీ నుంచి మొక్కలు కొని తెచ్చుకుంటాం. కొని తెచ్చిన వెంటనే పాతకుండా పక్కన పెట్టేస్తుంటాం కదా. అలాంటప్పుడు మనకి మొక్కలు వాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు ఒక మొక్క వాడిపోయింది. నేను వెంటనే పాతుకోలేదు. ఇది నర్సరీ నుంచి తెచ్చి 1 వీక్ అయిపోయింది. నేను పాతడానికి కొంచెం లేట్ చేశానన్నమాట. ఇప్పుడు నేను ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చి మొక్కను పాతానో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ వస్తుంటాయి. మొక్కలు పాతడానికి అన్నీ రెడీ చేసుకున్నాను నేను. మన కోకోపిట్టు, మట్టి ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మన బాస్కో చూడండి, ఏంటి వీడియో తీస్తున్నారా అన్నట్టు చూస్తుంది. ఇది చూడండి, కోకోపిట్టు, మట్టి, ఇసుక ఇవన్నీ నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గులాబీ మొక్కలు పాతుకోవడానికి. ఈ గులాబీ మొక్కలు చూడండి, నేను తీసుకుని 1 వీక్ అయిపోయిందనమాట. ఇదైతే చాలా హెల్తీగా ఉంది. ఈ చెట్టు ఎందుకో కొంచెం వాడిపోతుంది. తెచ్చిన వెంటనే పాతేసుకుంటే మనకి చాలా హెల్తీగా వస్తాయి. కొంచెం లేట్ చేస్తే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు వాడిపోతుంటాయి అన్నమాట. అందుకనే ఎప్పుడు తెచ్చిన వెంటనే మనం మొక్క పాతుకోవాలి. అలాంటప్పుడే మనకి త్వరగా చిగుర్లు వస్తుంటాయి అన్నమాట. కొంచెం లేట్ చేసామంటే మొక్క కూడా కొంచెం డల్ అయిపోతుంది. నేను మట్టిలో కొంచెం పసుపు కూడా వేశాను. పసుపు, కోకోపిట్టు, మట్టి, కంపోస్టు, ఇసుక ఇవన్నీ కలుపుకున్నాను అనమాట. అవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం కుండీల్లో మట్టి వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనకి మొక్క బాగా వస్తుంది. ఎప్పుడైనా పాతేటప్పుడు ఇవన్నీ కలిపేసుకుని వేసుకుంటే చాలా రోజుల వరకు మనము ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా పర్లేదన్నమాట. ఈ విధంగా గులాబీ మొక్క పాతుకోవడానికి మట్టి తయారు చేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనము ఈ మొక్కను పాతుకుందాం. ఇది చూడండి, చాలా హెల్తీగా ఉంది మొక్క అయితే. ఈ మొక్కని నేను కొని 1 వీక్ అయిందనమాట. నేను తెచ్చి అలా పక్కన పెట్టేశాను. పాతుదామని కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఈ మొక్కను పాతుకుందాం. ఫస్ట్ అన్నీ కలిపిన మట్టిని మనం కుండీలో వేసుకుందాం. నేను బ్లాక్ బకెట్లో పాతున్నాను. ఆ బకెట్లోకి మట్టి అంతా వేసేసుకుందాం. ఇలాంటి బ్లాక్ బకెట్లు దొరికినప్పుడు ఇలాంటి వాటిల్లో తీసుకుని గులాబీ మొక్కలు వేసుకుంటే చాలా రోజులు బాగా వస్తాయన్నమాట. ఇది ఎందుకంటే ఈ బకెట్ చాలా పెద్దగా ఉంటుంది. మనకి మొక్కకి ఈ గులాబీ మొక్కలకి వేరే ఎక్కువ వస్తుంది కదా. ఈ బకెట్ అయితే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఇది కవర్ తీసేసుకోవాలి. కవర్ అసలు ఉంచకూడదు. మొత్తం కవర్ తీసేసి లాస్ట్ ఉన్న మట్టితో పాటు తీసేయాలి. కొంచెం మట్టి తీసేయాలి. లాస్ట్ మట్టి తీసేసి అప్పుడు మొక్కను పెట్టుకుందాం. ఈ మట్టి కూడా చాలా బంకలాగా ఉంది. లాస్ట్ మొక్క మట్టి తీసేసాను అనమాట. తీసేసి ఇప్పుడు మనం మొక్కను పాతుకుందాం. దాంట్లో వేసేసుకోవచ్చు. ఆ కవర్ నుంచి సపరేట్ చేసేయాలన్నమాట. ఇలా చేసేసుకుని చూసారా, మొక్క అయితే చాలా హెల్తీగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ మొక్కని ఈ బకెట్లో పాతేసుకుందాం. ఇలాంటి హెల్తీగా ఉన్న మొక్కలు తెచ్చుకోవాలి. ఇది పింక్ మొక్క అనమాట. కాశ్మీర్ గులాబీ అంటారు, గొత్తు గులాబీ అంటారు కదా. ఆ మొక్క చాలా మొగ్గలు ఉన్నాయి. నేను తెచ్చేటప్పటికి చాలా ఎక్కువ మొగ్గలు ఉన్నాయన్నమాట. మొగ్గలతోనే తీసుకొచ్చాను నేను. ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేస్తాయి మనకి ఇలా పాతుకుంటే. నేను ఇవన్నీ వేసిన తర్వాత ఇవి చూసారా, కోడిగుడ్డు తొక్కలు అనమాట, ఎగ్ సెల్స్. ఇవి మనం కొంచెం క్రష్ చేసేసి మనం పైన వేసేసుకుందాం. ఇలా కొంచెం నలిపేస్తే చాలు. ఇలా చేసేసి ఇలా కుండీ అంతా వేసేసుకోవాలి. కిచెన్ వేస్ట్, రైస్ కడిగిన వాటర్ కూడా నేను పెట్టానన్నమాట. ఇది కూరగాయలు కడిగిన వాటరు. కిచెన్లో మనకి వేస్ట్ వస్తుంది కదా, చిక్కుడుకాయ తొక్కలు, వంకాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు అవన్నీ కూడా కొంచెం వేసుకున్నాను. రైస్ కడిగిన వాటర్ కూడా కొంచెం వేసేసుకుంటాను. నేను అన్నీ ఇలా కొంచెం మొక్కలు పాతేటప్పుడు అన్నీ రెడీ పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. ఇది రైస్ కడిగిన వాటరు, అది కూడా సగం వేసేసుకుందాం దాంట్లో. ఈ రైస్ కడిగిన వాటర్ అయితే మొక్కలకి చాలా మంచిది.
మనం మొక్కలు పెంచుకునే వాళ్ళు అయితే ఒక టబ్బల్లో వేసేసుకుని ఉంచుకుని ఇలా మొక్కలు పాతుకునేటప్పుడు మామూలుగా అయినా కూడా వేసేసుకోవచ్చు. మొక్కలకి చాలా హెల్తీగా వస్తాయి. 2 గులాబీలు తీసుకున్నాను. ఇదేమో వైట్ కలరు. ఇది ఎందుకో వాడిపోయిందనమాట మొక్క. ఒక సైడ్ ఎందుకో వాడిపోయింది సిగిరంతాను. ఒక సైడ్ అంతా బాగానే ఉంది. దీన్ని కూడా మనం జాగ్రత్తగా పాతేసుకుందాం. ఇలా పాతేసుకుంటే మనకు మామూలుగానే సిగురు వచ్చేస్తుంది. కొంచెం నేను లేట్ అవ్వడం వల్ల వాడిపోయిందనమాట అది. దీని మొదల కొంచెం మట్టి వేసేసుకుని సేమ్ దానిలాగే దీనికి కూడా మట్టి కలిపేసి ఒక బ్లాక్ బకెట్లో వేసాను. సేమ్ దానికిలాగే మనం కొంచెం మట్టి వేసుకున్న తర్వాత మనం కిచెన్లో దొరికినవన్నీ దీనికి కూడా వేసేసుకుందాము. కిచెన్ వేస్ట్, రైస్ కడిగిన వాటరు, ఎగ్స్ ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. వీటికి కూడాను ఎగ్స్ ఇలా క్రష్ చేసేసి వేసేసుకోవడమే ఎగ్స్ తొక్కలు. ఈ విధంగా మొదలు వేసేసుకుని ఏ మొక్క అయినా సరే మనం ఇలా పాతుకుంటే చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట. నేను ఎప్పుడు ఏ మొక్క కొనుక్కొచ్చి పాతినా ఇలాగే వేసేస్తుంటాను కదా. ఇది గులాబీ మొక్కలు ఒక్కొక్కటి 70 రూపాయలు తీసుకున్నారు. 70 అనమాట. నర్సరీలో కొంచెం రేటే ఉన్నాయి కదా, కానీ కాశ్మీర్ గులాబీ, గుత్తి గులాబీలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్వి అయితే 50 రూపాయలకు కూడా వస్తుంటాయి. ఇవి 70 రూపాయలు ఎట్టి ఒక్కొక్కటి 70 రూపాయలు అనమాట మొక్క. ఇలా 2 మొక్కలు తీసుకుని చక్కగా ఇలా మనము బ్లాక్ బకెట్లు దొరికితే వాటిల్లో పాతేసుకుంటే చక్కగా హెల్తీగా వస్తాయి అన్నమాట మొక్కలు. పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి. ఈ విధంగా నేను 2 మొక్కలు పాతేసుకున్నాను చూడండి. మనం మట్టి రెడీ చేసుకుంటే పాతుకోవటం చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట మొక్కలు. ఈ విధంగా పాతేసుకున్నాను 2 మొక్కలను. చూడండి చక్కగా కోకోపిట్టు, ఇసుక, మట్టి, కంపోస్టు ఇవన్నీ వేసి చక్కగా మొక్కలు 2 పాతేసుకున్నాను. ఇలా పాతేసుకున్న తర్వాత ఈ మొక్కలు ఏంటంటే 1 వీక్ నుంచి నీడలో ఉండిపోయాయి. వెంటనే మనం బయట పెట్టేద్దాం. బయట పెట్టేస్తే ఎండ తగిలి కొంచెం బాగా వస్తాయి మొక్కలు. గులాబీ మొక్కలకి ఎంత ఎండ తగిలితే అంత బాగా వస్తాయి అన్నమాట. గుత్తి గులాబీలు అయితే గుత్తుల కింద చాలా బాగా పోస్తాయి. మనం ఇప్పుడు ఎండలో పెట్టుకుందాం. వాతావరణం చల్లగా ఉంది కదా, ఇలాంటప్పుడు మొక్కలు పాతుకుంటే త్వరగా చిగుర్లు వస్తుంటాయి. మొగ్గలు చూడండి ఈ వాతావరణానికి చక్కగా నిలుస్తాయి అన్నమాట. ఈ విధంగా నేను పట్టుకొచ్చి ఎండలో పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఏమేమి ఫెర్టిలైజర్స్ వేసి గులాబీ మొక్కలు పాతానో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.